రెచ్చిపోయిన గంజాయి ముఠ చూసుకో, ఇది దారుణం నిజంగా. ఈ కొడుకులు నిజంగా ఒక ముక్కలు చేసేసి కొట్టి దానికి మొత్తం తంబాన్ని కట్టేసి ఏం చేసినా పాపం లేదు వీళ్ళకు. పాపం అక్కడ లేడీ కానిస్టేబుల్ ఎవరు ఎక్సైజ్ కానిస్టేబుల్ పోయి తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి ఎంక్వైరీ అంటే కొంతసారి చూద్దామని చెప్పేసి పోతే కారును ఆపుదామని చూస్తే కారు ఎక్కిచ్చేసి పాపం ఆమె నుంచి. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది, చచ్చిపోతూ ఉంటో తెలియదంట పాపం. బతకాలని చెప్పేసి కోరుకుందాం. ఎంత దారుణం అంటే ఈ లంగా కొడుకులు. కాబట్టే డ్రగ్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి పోలీసులు, కొంతవరకు పెట్టి నయం. ఇంకా దానిపైన దర్యాప్తు జరగాలి. మీరు కూడా తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది. ఇలా మేము సపరేట్ కూర్చుంటాం అనుకుంటే మీ కుటుంబం కూడా ఆగమవుతుంది. ఈ డ్రగ్స్ గంజాయి అనేటువంటి చాలా ప్రమాదకరం. ఈ మద్యం కంటే ప్రమాదకరం. ఈ మందు తాగినటువంటి కొంతవరకు అదుపులో ఉంటాడు, వీడు అదుపులో కూడా ఉండడు. వాడు ఏం చేస్తుండో వానికి అర్థం కాదు. ఇటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది, కుటుంబం పైన ఉంటుంది, ఇటు ప్రభుత్వం పైన కూడా ఉంటుంది, ఇటు పోలీస్ శాఖ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా కూడా జరగాలి, క్లియర్ కట్గా దాన్ని కట్టడి చేయాలి. ఇప్పుడు ఆమె ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు పాపం? ఆ కానిస్టేబుల్ పాపం ఆమెకి ఏమైనా జరిగితే నిజంగా బతకాలని చెప్పేసి మనం కోరుకుందాం. పాపం దారుణమైన పరిస్థితి కదా. కారెక్కిస్తారా లంగా కొడుకులు?